వైసీపీ నేతలు తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా గ్రీవెన్స్ ఏర్పాటు చేశామన్నారు. వైసీపీ వ్యాఖ్యలు చేస్తున్న ప్రతిసారి స్పందించాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు టీడీపీ ఎమ్మెల్యేలకు ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందంటున్న ఎమ్మెల్యే గల్లా మాధవితో మన ప్రతినిధి వీరాస్వామి ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో ప్రజా గ్రీవెన్స్ నిర్వహించారు ఎమ్మెల్యే గల్లా మాధవి. ఎలాంటి సమస్యలు ప్రజా గ్రీవెన్స్లో వస్తున్నాయి, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఎమ్మెల్యే గల్లా మాధవి ఉన్నారు. గల్లా మాధవితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గల్లా మాధవి, ఒకవైపు నుంచి ప్రజా గ్రీవెన్స్ అంటున్నారు, మంగళవారం మహిళా గ్రీవెన్స్ అంటున్నారు. అంటే ఏంది, ప్రజలకు దగ్గర అవుదామన్న సదుద్దేశంతో ఈ గ్రీవెన్స్ అనుకోవాలా, లేకపోతే ఏమన్నా ఇంకే నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ కోసం ఇప్పటి నుంచి కసరత్తు చేస్తున్నారని భావించాలి? ఎలా భావించాలి అంటే ఎమ్మెల్యే కోసం కసరత్తు అనుకున్నా, ప్రజల కోసం పనిచేస్తున్నాను అని అనుకున్నా, ఏదైనా ప్రజల పరిష్కారం, వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి కాబట్టి మీరు దానికి ఏ పేరు పెట్టుకున్నా నాకేమీ ఇబ్బంది ఏం లేదండి. అయితే మహిళల కోసం కంపల్సరీగా ఒక గ్రీవియన్స్ ఉండాల్సిన అవసరం మనకుంది. ఎందుకు అని అంటే ఈరోజు సమాజంలో ఖచ్చితంగా మహిళలు తమ సమస్యల్ని ధైర్యంగా వెళ్ళి చెప్పుకునే అవకాశాలు లేవు. అదేవిధంగా వారు కూడా ప్రయత్నం చేయడం లేదు. మేము వెళ్ళలేని పరిస్థితియో లేదా ఆత్మనూన్యత అంటారు వాటిని, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల వెళ్ళి ఏదైనా అడిగి వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం లేదు. అయితే వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన, ఈరోజు మహిళల కోసం ప్రత్యేకమైన బస్సు అని ఎందుకు పెడుతున్నారు? కేవలం వాళ్ళు స్వేచ్ఛగా ఒక సెక్యూర్డ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడం కోసమే ఈరోజు అది ఏర్పాటు చేయడం జరిగింది. అదే స్ఫూర్తితో మహిళా గ్రీవియన్స్ని పెడితే ఖచ్చితంగా మహిళల సమస్యలు ధైర్యంగా వచ్చి, ఒక మహిళను కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి అది పెట్టడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టే మాత్రం ఈ మధ్యకాలంలో చిరుత సినిమాలోని ఆట నాదే వేట నాదే అని రామ్ చరణ్ అంటాడు. అదేవిధంగా చూసుకున్నట్టే మీ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా వైసీపీకి మాత్రం ఆట మాత్రమే తెలుసు, నేను వేట మాత్రం నాకు తెలుసు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో చూసే మాత్రం బాలకృష్ణ తన సినిమాలో కంటి చూపుతో చంపేస్తాను అంటే మాత్రం మీ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాటలతో చంపేస్తాను అంటున్నారు. అంటే రాజకీయ పరిజ్ఞానం లేక, లేదంటే రాజకీయ ఉనికి తెలియక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవాలా? ఎలా భావించాలంటారు మీరు? దీనిపై మీరేమంటారు? సరే, ఇప్పుడు ఏంటంటే రాజకీయంలో ఒక కౌంటర్ వస్తున్నప్పుడు, అవతల వాళ్ళు మాటలతో కౌంటర్ చేస్తున్నప్పుడు జనరల్గా మా పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే మాట్లాడే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయరు. అయితే ఎవరైనా శృతి మించి వ్యవహారాలు చేస్తున్నప్పుడు ఏదో ఒక మాటతోనో లేదంటే ఒక వ్యవహార శైలితోనో ఆయన ఒక మాట చెప్పి దాన్ని ఖండించే ప్రయత్నం చేయడమే తప్ప ఇందులో రాజకీయ పరిజ్ఞానం లేకపోవడానికి, అంటే ఏ విధంగా మీరు ఆ మాట అన్నారో నాకైతే తెలియదు. కానీ అవతల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటకి అడ్డుకట్ట వేయడానికి మనం ఒక మాటతో దాన్ని ముగించే ప్రయత్నం చేస్తాము. అదే సార్ చేస్తున్నారు. అంటే ప్రతి సందర్భంలో చూసుకున్నట్టే మాత్రం సినిమా డైలాగ్కి సంబంధించిన వ్యాఖ్యలే చేస్తున్నారు. అంటే దానికి అనుగుణంగా చూసుకున్నట్టే మాత్రం ఇట్లా వ్యాఖ్యలే వస్తున్నారు అనేది ఒక చర్చ నడుస్తుంది. దాని విధంగానే మిమ్మల్ని అడుగుతున్నాను, మీరేం చెప్తారు దీని మీద? అంటే వ్యాఖ్యలు చెప్తున్నారు అని అంటే మీరు సినిమా హీరోల్లాగా మనం వెళ్ళి అక్కడ కత్తులతోనో గన్నులతోనో వ్యవహారం చేయలేం కదా. ఇప్పుడు మనం గన్ను వ్యవస్థ మంది కాదు కాబట్టి ముందు ఏదో సామెత చెప్తారు కదండి, మాట నయాన భయాన అలాగా చెప్తారు కదా. అలాగే ముందు మీరు హెచ్చరికలు, ఇవన్నీ కూడా మీరు అనవసరమైన మాటలు అనుకోవాలా, లేకపోతే ఒక ఇంటి మీద దాడులు చేసుకోవడానికి ముందుగానే చూసుకున్నట్టే మాత్రం మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి మీద కూడా సినిమా చూపిస్తాను అని చెప్పేసి సినిమా చూపించిన పరిస్థితి నెలకొంది. దాని మీద కూడా మీ మీద కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టే మాత్రం ఆ వ్యాఖ్యలు అంత దూరం పోవడానికి ఇలాంటి వ్యాఖ్యలేనా అంటారు? ఏం చెప్తారు? ఈరోజు రప్పా అని ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మీరు రప్పా అంటున్నారేంటి, ఇప్పుడు వాళ్ళందరినీ చంపేస్తారా, ఎక్కడ చచ్చిపోయిన వాళ్ళైనా మీరు బాధ్యత వహిస్తారా అని బహుశా ఏ మీడియా వాళ్ళు వచ్చి అడిగిన పరిస్థితి నాకైతే కనపడలేదు. ఎంతటి దారుణాలు వ్యవహరిస్తున్నా ప్రతిపక్షం కూడా లేరు, ఓడిపోయి ఉన్నా కూడా ఇంతటి అహంకారపూరితమైన వ్యవహార శైలిలో ఉన్న వాళ్ళని గట్టిగా ఒక మాటతో మందలించే ప్రయత్నం చేసిన మాటని పట్టుకొని మీరు ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు అని అడుగుతున్నారు. మరి రప్పా చేస్తాము అని అన్న వాళ్ళని ఏం ప్రశ్నించారో తెలీదు. దాన్ని సమర్థిస్తున్న మరి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏదైనా ప్రశ్నించారో లేదో కూడా నాకు తెలియదు. కానీ మేమైతే చెప్తున్నామండి, నిజంగా ఇలాంటి వ్యవహార శైలి అవతల వాళ్ళ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా సినిమాయే చూపిస్తాం.